ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం బగ్గుమన్నారు. వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చెలిగారు. బాల్కసుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు హౌలేగాడంటూ దూషించారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు కేసీఆర్ ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలేగాడు, భాగంగాడు, దేడి దివానగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాన్ రేవంత్ రెడ్డి నా కొడుక ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కు